ఈ విధంగా దత్తహోమం ఈ చక్కటి దత్తాత్రేయ ఉపాసకులు ఎవరన్నా ఉండి వారి ద్వారా మూలమంత్ర హోమనం చేయిస్తే అప్పుడు అందులో ఖచ్చితంగా మనకి మనం చేసినటువంటి ఫలితం ఉంటుంది, అది శ్రేష్టంగా ఉంటుంది అటువంటి హోమాలు. ఏదో డబ్బుల కోసం చాలా చోట్ల హోమాలు చేసేస్తున్నారు, అవన్నీ మన లెక్కలు తీసుకోవద్దు. కానీ యజ్ఞం అనేటువంటి చేయాలంటే మాత్రం చాలా పెద్ద ప్రక్రియ ఇది. ఒక యాగశాల, ఒక నిర్మాణము, దానికి మళ్ళీ యజ్ఞం ఎవరైతే చేయాలి సంకల్పించుకున్నారో వారి సొమ్ముతో చేయకూడదు అని చెప్పేసి ఒక నిబంధన ఉంది. ఇప్పుడు స్వామియాజులు గారు ఉన్నారు, ఆయన యజ్ఞం చేయాలనుకున్నాడు, సంకల్పించుకున్నాడు, ఆయన స్తోమత ఉంది, పెట్టగలడు, కానీ పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే యజ్ఞ ఫలితం ఆయన ఒక్కడికి రాకూడదు. యజ్ఞం అనేది లోక కళ్యాణార్థం చేస్తారు. లోక కళ్యాణార్థం చేసేటువంటి యజ్ఞం తన ఒక్కడికో చేసినట్టు కాకూడదు. కాబట్టి అందరూ కూడా ఒక చేయి వేస్తే అందరికీ ఆ ఫలితం దక్కుతుంది. కాబట్టి యజ్ఞంలో ఉన్నటువంటి విశేషం అది. అన్నదానం, విపరీతమైన అన్నదానం ఉంటుంది యజ్ఞానికి. మామూలుగా హోమంలో ఒకే ఒక హోమగుండం పెట్టుకుని ఆ మూలమంత్ర అధిష్టాన దేవత మూలమ చేస్తారు. కానీ యజ్ఞంలో త్రేతాగ్నులు పెడతారు, 3 అగ్నులు. గార్హపత్యాగ్ని, ఆవాహిని అగ్ని, దక్షిణాగ్ని, 3 అగ్నులతోటి పెట్టి ఆయా సమయాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలో ఆ ప్రకారం ఆ యజ్ఞ ప్రక్రియను బట్టి శ్రౌతి అని చెప్పేసేసి యజ్ఞములు చేయించడము ఎలా చేయాలో సంపూర్ణముగా దాని ఔపాసన బట్టి చదివి ఆ చదివి ఆ వేదమంత్రములతో యజ్ఞము చేయించేటువంటి సంపూర్ణమైన ప్రక్రియ తెలుసున్నవాడిని శ్రౌతి అంటారు. ఆయన చేయిస్తాడు. ఆయనకి కాకుండా ఒక బ్రహ్మగారు ఉంటారు, ఏ విధంగా చేయాలి చెప్పడానికి, ఇలా చేయాలి అని చెప్తూ ఉంటాడు. అది చేసే విధానం వాళ్ళు చేయిస్తూ ఉంటారు. ఈ విధంగా అధారువుడు అని చెప్పేసి యజమాని కాకుండా అనేక మంది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనలు, నియమాలు ఉంటాయి యజ్ఞానికి. అటువంటి ఒక గొప్ప యజ్ఞము ఇక్కడ పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో తలపెట్టారు. అక్కడికి ఒక తండ్రి తన కుమారుడిని తీసుకుని వచ్చాడు. ఆ కుమారుడు 10 సంవత్సరాల వయస్సు ఉన్నవాడు, కానీ చూడడానికి 50 ఏళ్ల ముసలాడులో ఉన్నాడు. వణికిపోతున్నాడు. 50 ఏళ్ల ముసలివాడు ఏ విధంగా ఉంటాడో అలా ఉన్నాడు. చూడడానికి 10 సంవత్సరాల పిల్లవాడు, జుట్టంతా పండిపోయి, ఒళ్ళంతా వడలిపోయి, అసలు పైగా మాట్లాడలేకపోతే నత్తి, మాట్లాడుతూ ఉంటే నత్తి, మాట కూడా సరిగ్గా రావట్లే, ఎక్కువ వస్తుంది. ఒక మాట అనాలంటే తణుకుని మాట్లాడాల్సి వస్తుంది. అది వాడి దురదృష్టం, వాడి కర్మ. గత జన్మలో వాడు చేసినటువంటి అనేక పాపకర్మల వల్ల ఆ విధంగా వాడు అనుభవిస్తున్నాడు. కానీ వాడి అదృష్టం ఏంటంటే తండ్రితో కలిసి ఆ యజ్ఞం చూడడానికి వచ్చాడు. యజ్ఞం చూడడం కూడా ఒక గొప్ప విశేషం. యజ్ఞములో పాల్గొనడం ఎంత గొప్ప విశేషమో యజ్ఞము చూడడం కూడా విశేషము, యజ్ఞ ప్రసాదం తీసుకోవడం కూడా విశేషమే. ఇప్పుడు యజ్ఞం అయినప్పుడు యజ్ఞప్రసాదం, ఆ యజ్ఞంలో హవనం చేసిన తర్వాత అక్కడ కొన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్రియలో ఒక్కొక్క యజ్ఞం ఒకసారి 15 రోజులు కూడా జరుగుతుంది యజ్ఞం. ఆ మధ్య జజ్జూరు అనేటువంటి గ్రామంలో వారు మద్దూరి యజ్ఞనారాయణ సోమయాజులు వారు వాజపేయ మహాయాగం చేశారు. ఆ వాజపేయ మహాయాగం నన్ను రమ్మన్నారు, శర్మ గారు మీరు రావాలండి అంటే నేను వెళ్ళాను. ఒక 5 రోజుల పాటు అక్కడ ఉన్నాను నేను. అద్భుతంగా జరిగింది యాగం అది. ఆ వాజపేయ మహాయాగం 15 రోజులు జరిగింది. ఎంతో చాలా ఖర్చు అయ్యేటువంటి ఖర్చుతో 40 మంది ఋత్వికులు చేసేట 40 మందికి కూడా ఉద్దండ పిండాలండి ఘనాపాటీలు ఉన్నారు అక్కడ. అంతటి అద్భుతమైనటువంటి ఆ సామగానంతో ఆ సుబ్రహ్మణ్య ఆహ్వానం చేసి ఆ ఒక్కొక్క దేవత ఆహ్వానం చేస్తే నేను అక్కడ కూర్చొని నా మంత్రదీక్షలో ఉండడం వల్ల నేను జపం చేసుకుంటూ ఉంటే లక్ష్మీనారాయణ దర్శనం అయింది అక్కడ నాకు. నేను వెంటనే చెప్పాను, జన్మధన్యం అయిపోయిందా అని యజ్ఞశాలలో కూర్చోవడం వల్ల, సాక్షాత్ ఇది కలిగి వైకుంఠం అయింది, లక్ష్మీనారాయణ దర్శనం అయింది అని చెప్పాను. చాలా సంబరపడిపోయాను స్వామివారి గారు. సమస్త దేవతను అక్కడ ఆహ్వానిస్తారు. అక్కడ ఆహ్వానించిన తర్వాత దానికి అనేకమైనటువంటి వేద మంత్రాలతో ఆ హవనం చేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. చూడడానికి 2 కళ్ళు చాలా చూడడానికి అదృష్టం ఉండాలి. అంటే ఆ యాగశాలలో మనం కూర్చున్నాము అంటే సాక్షాత్ వైకుంఠంలో కూర్చున్నట్టే. అంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. వారే ఈ మధ్య అతిరాత్రయాగం చేశారు.
5 రోజుల పాటు. అదే జడ్జూరు గ్రామంలో. ఈ మధ్య నేను వెళ్ళొచ్చాను అక్కడికి, నన్ను రమ్మంటే. అదొక అద్భుతమైనటువంటి యాగం అది. నిజంగా దానికి వెళ్ళడానికి, ఆ సామగానం వినడానికి, ఆ వేదమంత్రాలు వినడానికి, ఆ వేదఘోష వినడానికి, అదేవిధంగా ఆ కార్యక్రమం చూడడానికి, వాళ్ళు యజ్ఞప్రసాదం ఆ యజ్ఞగుండంలోనే అన్నాన్ని ఉడికించి దాన్ని యజ్ఞేశ్వరుడికి ఆహుతి చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. చాలా అదృష్టం, దొరకదు, అంత సామాన్యంగా దొరికేటువంటివి కావు. అందువల్ల యజ్ఞము చెయ్యడం ఎంత విశేషమో, యజ్ఞము చూడడము, యజ్ఞప్రసాదము తినడము, యజ్ఞశాలలో ప్రవేశించగలగడము, ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు చేసేటువంటి అన్నప్రసాద వితరణలో పాల్గొనడము, దానికి సహాయపడము, ఆ ప్రసాదం తినడం, ఇవన్నీ కూడా ఇబ్బడి ఫలితాలు ఇచ్చేటువంటి విశేషాలు. ఎందుకు చేస్తారు యజ్ఞాలు? నేను అడిగాను, స్వామి ఎందుకండి మీరు యజ్ఞాలు చేస్తున్నారు? నేను లోక కళ్యాణం అండి, మా విధి నిర్వహణది. మాకు ఇచ్చిన వేదం మాకు ఏమిచ్చిందంటే ఈ లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేయమని మేము చేస్తూ ఉంటాం అంతే. ఇందులో వాళ్ళకి కలిసి వచ్చేది ఏమీ లేదు అందులో. అలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఇప్పటి వర్షాలు పడుతున్నాయి మనకి, అంతే, ఇంకేం లేదు. ధర్మం ఎలా నిలబడుతుంది అంటే వేదముల వల్ల నిలబడుతుంది అని చెప్పబడింది. వేదముల వల్ల, విప్రుల వల్ల. గోభి వేదాశ్చ విప్రశ్చ స్త్రీభి సత్యవాదిన అలుబ్ధశ్చ దానశీలశ్చ సప్తయిత్వ ధారయిత్వ ఇది భువి అని చెప్పేసి శాస్త్ర ప్రమాణం ఉంది దానికి. ఈ సమస్త విశ్వము కూడా ధర్మం మీద నిలబడుతూ ఉంటే ఈ ధర్మం అంతా కూడా వేదముల వల్ల, గోవుల వల్ల, విప్రులు అంటే ఇటువంటి యజ్ఞయాగాథ చేసిన మహానుభావుల వల్ల, వేదము చదివిన మహానుభావుల వల్ల, స్త్రీల వల్ల, కుల స్త్రీల వల్ల, స్త్రీ ధర్మాన్ని పాటించే స్త్రీల వల్ల, సత్యవాదుల వల్ల, ఎవరైతే నిరంతరము సత్యమనే భాషిస్తారో, అబద్ధం మాట్లాడకుండా అంతా ఉన్నదని సత్యమనే నమ్ముకుని ఉంటారో వాళ్ళ వల్ల, అలుబ్ధులు పక్కవాడిని చూసి ఆడకుండా లుబ్ధులు కాని వాళ్ళ వల్ల, దానశీలులు ఒకళ్ళ కుడి చేతితో ఇచ్చిన దానం ఎడం చేతి కూడా తెలియకుండా దానం చేసేవాడు, అంతేగాని 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకునేవాళ్ళు కాదు. మేము ఇచ్చాము చెప్పుకుంటూ మనసు ఇచ్చిన ఫలితం కూడా పోతుంది. గుప్తంగా దానాలు చేస్తూ ఉండే వీళ్ళ వల్ల ధర్మానికి కావలసినటువంటి శక్తి పుంజుకుంచబడి తద్వారా సమస్త విశ్వము కూడా దానికి నిర్ణయించిన పరిధిలో ఆ గీటు దాటకుండా నడుస్తూ ఉంటుందని శాస్త్రం చెప్తోంది. అటువంటి మహానుభావులు నిరంతరము యజ్ఞయాగాదులు చేస్తూ ఉండడం వల్ల ఈ ధర్మం అనేటువంటిది కాపాడబడి తద్వారా మనందరం కూడా హాయిగా బతకగలుగుతున్నాం. లేకపోతే ఈ వర్షాలు ఉండవు, ఈ భూములు పండవు, ఈ చెట్టు చేమలు నీళ్లు ఉండవు, కరువు కాటకాలు మిగిలేవి. అలాంటి మహానుభావులు ఇంకా ఉన్నారు కాబట్టి మనం ఈ పాటిగా ఉన్నాం. వారు మళ్ళీ ఇప్పుడు మార్కాపురంలో అరుణశైలం చేయబోతున్నారు, మళ్ళీ పౌండరీకం ఒకటి చేయబోతున్నారు, రకరకాల యజ్ఞాలు చేస్తుంటారు. అది చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అంతా కూడా వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం ప్రకారం, ఆయన యొక్క శాసనం ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అటువంటి యజ్ఞం ఒకటి పిఠాపురంలో జరిగింది. ఆ రోజుల్లో జరిగింది, శ్రీపాద వల్లభుల వారి యొక్క హయాంలో జరిగింది.